హాయ్ ఫ్రెండ్స్, హీరో శ్రీకాంత్ కూతురు మీద ఆ మధ్య తిరుమలలో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చూడ్డానికి హీరోయిన్ మెటీరియల్లా ఉందని అంత కామెంట్ కూడా చేశారు. మరి ఇప్పుడు మీద ఏం చేస్తుంది అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరో శ్రీకాంత్ మ్యాన్లీ స్టార్గా రాణిస్తున్నారు. ఫ్యామిలీ చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు రూట్ మార్చారు. విలన్ పాత్రలతో పాటు కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. బలమైన పాత్రలతో మెప్పిస్తున్నారు కూడా. అయితే శ్రీకాంత్ వారసులుగా ఆయన కొడుకు రోషన్ ఇప్పటికీ హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. మరో కొడుకు రోహన్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కూతురు మీద పరిస్థితి ఏంటనేది సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీద ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది, సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మీద ఆ మధ్య తిరుమలలో మెరిసింది. శ్రీకాంత్ ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటున్నప్పుడు మీద అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చూడ్డానికి హీరోయిన్లా కనిపించింది. త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందా అనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. అయితే దీనిపై శ్రీకాంత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కూతురు మేధకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది నటి ఊహ ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించింది కూడా. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా. ఆమె ఇందులో శ్రీకాంత్ హీరో ఆయన్నే ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు మానేసింది. పిల్లలే సర్వస్వంగా ఉంటుంది, ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తోంది. ఈ క్రమంలో ఆమె తాజాగా మేధ గురించి ఓపెన్ అయ్యింది. మేధ ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ 4వ ఏడాది చదువుతుందట. విదేశాల్లో చదువుతుందని తెలిపింది ఊహ. తన చిన్ననాటి బిజినెస్ కూడా చేస్తున్నట్టు వెల్లడించింది. మేధ సినిమాలపై ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదని, తను హీరోయిన్ అవుతుందో లేదో తెలియదని, గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుని వచ్చాక ఈ విషయం గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఈ సందర్భంగానే మరో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. మేధ టాలెంట్ బయటపెట్టింది. ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ అట. అంతేకాదు తను బాస్కెట్బాల్ ప్లేయర్ అని తెలిపింది. ఇన్నాళ్ళు ఎప్పుడు ఈ విషయాన్ని రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ సీక్రెట్ని బయటపెట్టింది ఊహ. బాస్కెట్బాల్ నేషనల్లో పార్టిసిపేట్ చేసినట్టు తెలిపింది. అయితే స్పోర్ట్స్ అంటే ఇష్టమని, కానీ దానికంటే డ్యాన్స్ని ఎక్కువగా ఇష్టపడుతుందని చెప్పింది ఊహ. మరి మీద స్పోర్ట్స్ వైపు వెళ్తుందా, డాన్సర్గా సెటిల్ అవుతుందా, సినిమాల్లోకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.